కర్నూలు నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ వారి ధర్నా. సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ అన్వర్ భాషను అన్యాయంగా పోలీసులు తీసుకెళ్లారు. దయచేసి ఆయనను వెంటనే విడుదల చేయాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే తమ సమస్యలను పరిష్కరించమని గత 4 నెలల నుంచి రవాణా శాఖ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా తమ గోడు వినిపించుకోవడం లేదు అంటూ సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ వారు మీడియా ముందు వాపోయారు. ఇప్పటికైనా కనీసం ఆ సమస్యలకు పరిష్కారం చూపించాలని వైట్ బోర్డు నెంబర్ ప్లేటుతో వాహనాలను ట్రావెల్స్ గా తిప్పుతూ అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ ఇస్తూ మా ఎల్లో బోర్డు నెంబర్ ప్లేట్ ఉన్న వాహనదారులకు అదేవిధంగా మా డ్రైవర్లకు జీవనాధారం లేకుండా చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా వైట్ ప్లేట్ నెంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలు ట్రావెల్స్ కి ఉపయోగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్నా. మా ముఖ్య డిమాండ్లు ఏమంటే కర్నూలులో ఉన్నటువంటి సెల్ఫ్ డ్రైవ్ కార్లని బ్లాబ్లా అలాగే ఊబర్ ఇట్లాంటి ప్రైవేట్ సంస్థలని అలా కాకుండా అడ్డాల నుంచి ప్యాసింజర్ తో వెళ్ళేటువంటి వెహికల్స్ ని వీటిని నివారించాలని మా ముఖ్య డిమాండ్. అలాగే గవర్నమెంట్ 12 సంవత్సరాల నుంచి 35,000 గవర్నమెంట్ వెహికల్స్ కి రెంట్స్ ఇస్తున్నారు. గవర్నమెంట్ ఆఫీసులో పెట్టినటువంటి కార్లకు ట్యాక్సులు కట్టుకొని డ్రైవర్లను జీవనోపాధి లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. వాటిని కూడా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మా యొక్క డిమాండ్ అండి. కర్నూలులో ఉండేటువంటి ట్రావెల్స్ కానీ డ్రైవర్స్ కానీ డ్రైవర్ కమ్ ఓనర్స్ కానీ వీరందరూ చాలా నష్టపోతున్నారు. సెల్ఫ్ డ్రైవ్స్ బ్లాబ్లాలు అలాగే ప్యాసింజర్ బండ్లను నివారించి మాకు తగిన న్యాయం చేయాలని గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. శ్రీనివాస్ యాదవ్, శ్రీ సాయి ట్రావెల్స్, కర్నూలు అండి.